చాలా నమ్మకస్తుడు, మార్కెట్ కంటే చాలా తక్కువ చార్జెస్ తీసుకుంటాడు. అండ్ born again Christian above all. You can encourage him. అది we will also గంట రాజరత్నం గారి బంధువు అన్నమాట. గంట వాళ్ళైతే మాకు కూడా తిరుగురు అనే ఏలూరు ఉన్నట్టున్నాయి కదా. లేకపోతే నువ్వే ముందు మాట్లాడేసి వీళ్ళ అన్న సుకన్య అక్కకిను. కెన్ యూ గెస్ బ్రదర్ రమేష్ ఏజ్? మీరు డాక్టర్ కదా, యూ షుడ్ గెస్ ఇట్ రైట్లీ. Should be around 45 is the standard of weight. It is something extraordinary. కరెక్ట్. అవును, బంధువే వాళ్ళిద్దరు బావా బామ్మ. అదే జోన్ అన్నాయి. వాళ్ళ డాక్టర్ చనిపోయింది కదా, పెద్ద కూతురికి ఇచ్చేసాడు. He has a boyish look అన్న. That is the reason he doesn't look his age. ఆయనకి ఏంటంటే గారు ఆయన ఫార్మర్ స్టూడెంట్ ఆఫ్ నోబుల్ హై స్కూల్ అండ్ నోబుల్ కాలేజ్, అండ్ మై డాడ్స్ డైరెక్ట్ స్టూడెంట్ ఆల్సో. నౌ హీ ఈస్ హ్యావింగ్ ఎ వెరీ బిగ్ అసెంబ్లీ అట్ నాగారం. అంతేకాదు పాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా ఆయన ఈ ఏరియా. గాబ్రియల్ గారు. ఓకే, ఆపరేషన్స్ హెడ్ ఫర్ ఎంటైర్ ఇండియా. And he showed his large heart. Arun used to do that wrappers for those Arun packing material. He was doing all that for the pesticides. He is a big man in Bayer. కెమికల్స్. ఈ లోపల ఇచ్చేయండి రా బాబు, ఇచ్చేసేయండి. మన నోబుల్ కాలేజ్ ప్రోడక్ట్స్ లో దీస్ అచీవ్మెంట్స్ ఆర్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. ఆయన లెవెల్ ఆఫ్ కాంటాక్ట్స్ చూస్తే యూ విల్ బి సర్ప్రైజ్డ్. అంటే ఉన్నట్టుగా చెప్తున్నా. హీ డెల్ట్ విత్ బిగ్ పర్సనాలిటీస్ లైక్ సత్యం రామంగరాజు. ఇప్పుడు అదేంటన్నా హాస్పిటల్, ఆయన పేరేంటి, రవీంద్రనాథ్ గారు, గ్లోబల్ రవీంద్రనాథ్ గారు. అంతేకాదు కిరణ్ కుమార్ రెడ్డి డైరెక్ట్ గా వెళ్ళి పేరు పెట్టి పిలుస్తాడు. ఈయన వెళ్తే మేము ఇద్దరం కలిసి వెళ్ళాం ఒకసారి కిరణ్ కుమార్ రెడ్డి దగ్గరికి. వెళ్ళంగానే పేరుతోనే గుర్తుపెడతాడు. సాగర్ బాగున్నావా అని చెప్పేసి చాలా బాగా పైకి వచ్చాడు. ఇప్పుడు రవి ప్రకాష్ ఉన్నాడు కదా, TV9 రవి ప్రకాష్. ఎంత బయట అలాగే గ్లోబల్ హాస్పిటల్ అదొక 7 crores. రవీంద్రనాథ్ గ్లోబల్ హాస్పిటల్ అమ్మేశారు మర్చిగా. సోల్డ్ అవుట్ టు పార్ట్వే గ్రూప్. పార్ట్వే గ్రూప్ లో కొంచెం లాస్ అయ్యి ఈ రోజు నుంచి 4 days తీసుకున్నారు. రెడీయా ఫాస్ట్ గా? రెడీయా? మరి మీరు రెడీ అంటే మనం స్టార్ట్ చేద్దాం. మీకు నాకు 15 ఏళ్ళు ఏజ్ గ్యాప్. గాడ్స్ గ్రేస్. ఏం భాస్కర్ గారు, మీరు రెడీ అంటే స్టార్ట్ చేసేద్దాం. అయిపోయిందా? ఏదైనా మాట్లాడేది ఏమైనా ఉందా? ఫోన్లో ఏమన్నా? నెక్స్ట్ టైం ఈవెంట్ ఈ రోజు ఈయనకే పెట్టుకుందాం.